ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ముగిసిందో లేదో ఛాంపియన్స్ ట్రోఫీపై టీమిండియా ఫోకస్ చేసింది. మెగా టోర్నీలో హాట్ ఫేవరెట్గా అడుగు పెట్టబోతోంది. ఇంగ్లాండ్పై సిరీస్ గెలిచిన జోష్ను కొనసాగించాలనుకుంటోంది. అదే టైంలో బీసీసీఐ కూడా మెగా ఈవెంట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్లేయర్లకు కొన్ని కండిషన్స్ పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి భార్య, పిల్లలు, పార్ట్నర్స్తో వెళ్తామంటే కుదరదని తేల్చి చెప్పినట్టుగా కథనాలొస్తున్నాయి. కప్ కొట్టాలంటే ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినన్ని రోజులు ఆట మీదే ప్లేయర్ల దృష్టి ఉండాలని బీసీసీఐ భావిస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా పరాజయంతోనే టీమిండియా ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ ఉంది. నిజానికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కొందరు క్రికెటర్లు ఫ్యామిలీస్తోనే వెళ్లారు. జట్టుగా ప్లేయర్లందరూ కలిసి ఒకచోట భోజనం చేసిన సందర్భాలు తక్కువే అని విమర్శలొచ్చాయి. ప్లేయర్ల మధ్య బాండింగ్ పెరగాలంటే ఒక్కచోటే భోజనం చేయాలని చర్చ జరిగింది. ఫ్యామిలీస్కే కొందరు టైం స్పెండ్ చేయడంతో ప్లేయర్లంతా కలిసి ఉండే అవకాశం లేకుండా పోయిందనే విమర్శలు వచ్చాయి. టీమ్ స్పిరిట్ లేకుండా పోయిందనే వాదన వినిపించింది. దీంతో బీసీసీఐ కొత్త ట్రావెల్ పాలసీని తీసుకొచ్చింది. విదేశాల్లో 45 రోజుల పర్యటన ఉన్నప్పుడే క్రికెటర్లతో ఫ్యామిలీస్ 2 వారాలు ఉండేందుకు అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కువ రోజులేమీ జరగదు. భారత జట్టు ఫైనల్కు చేరితే మార్చి 9 వరకు దుబాయ్లో ఉండాలి. ఈ నెల 15న దుబాయ్కు టీమిండియా వెళ్లే అవకాశం ఉంది. దుబాయ్లో 22 రోజులు ఉండాల్సుంటుంది. 45 రోజుల లోపు పర్యటనే అయినందున ఫ్యామిలీస్తో వెళ్లేందుకు క్రికెటర్లకు అనుమతి లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇంగ్లాండ్ టూర్కు టీమిండియా వెళ్తుంది. ఇంగ్లాండ్ టూర్కు మాత్రం ప్లేయర్ల కుటుంబాలు వెళ్లొచ్చు. ప్లేయర్లతో 2 వారాల పాటు ఉండొచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఆ అవకాశం ఉండదు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా వేట ఈ నెల 20న మొదలవుతుంది. ముందుగా బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఆ తర్వాత పాకిస్తాన్ను ఢీకొడుతుంది. దాయాదుల మ్యాచ్ 23న జరుగుతుంది. మార్చి 2న జరిగే మ్యాచ్లో న్యూజిలాండ్తో టీమిండియా తలపడుతుంది. టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. గ్రూప్ దశలో రాణించిన జట్లు సెమీస్కు చేరతాయి. టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తోంది. టీమిండియా మ్యాచ్లు మొత్తం దుబాయ్లోనే జరగనున్నాయి.